హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడ్ అండ్ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 9, 10, 11 తేదీల్లో కొంపల్లిలో. దేశంలో నిత్యం ఎక్కడో ఒక దగ్గర రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. మనం చూస్తూనే ఉంటాం. మన రాష్ట్రంలో కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఆ వార్తలు కూడా రోజు వింటూనే ఉంటాం. అయితే నిన్న అధికారికంగా రాజ్యసభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రమాదాలకు సంబంధించినటువంటి అఫీషియల్ డీటెయిల్స్ని వెల్లడించడం జరిగింది. దాంట్లో విస్తుపోయేటువంటి నిజాలు, భయంకరమైనటువంటి విషయాలు బయటికి రావడం జరిగింది. ఎందుకంటే జరిగినటువంటి ప్రమాదాలు 100నో 1000 కూడా కాదు. కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే లక్షలకు పైగా ప్రమాదాలు గత 3-4 సంవత్సరాలుగా జరిగాయి. దాంట్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అఫీషియల్గా ఆయన విడుదల చేసినటువంటి డీటెయిల్స్ని ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 4 ఏళ్లలో గత 4 సంవత్సరాల నుంచి 1,00,000 ప్రమాదాలు, 35,000 మరణాలు సంభవించాయి గత 4 సంవత్సరాలలోనే. రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడి. తెలంగాణ రాష్ట్రంలో 2018 నుంచి 22 మధ్య కాలంలో ఈ 4 ఏళ్లలో 1,05,906 ప్రమాదాలు జరగగా 35,565 మంది మరణించినట్టు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ పేర్కొంది. ఈ ప్రమాదాలలో 1,04,589 మంది గాయపడినట్లు వెల్లడించింది. 2 తెలుగు రాష్ట్రాలలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో దాదాపు 74,000కు పైగా మంది మరణించినట్లుగా ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 7,77,423 మంది దుర్మరణం చెందినట్లుగా రాజ్యసభ వేదికగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. అత్యధిక రోడ్డు ప్రమాదాలు తమిళనాడులో చోటు చేసుకోగా తక్కువ ప్రమాదాలు జరిగిన ప్రాంతంగా లక్షద్వీప్ నిలిచినట్లుగా తెలిపారు. జాతీయ రహదారులపైన 32.94% రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ రీసెర్చ్, రీజనల్ డ్రైవింగ్ సెంటర్ల ఏర్పాటు కోసం ఓ పథకాన్ని నిర్వహిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. సో చూడండి, మొత్తం జరుగుతున్నటువంటి ప్రమాదాలలో 36.22% మరణాలు సంభవిస్తున్నట్లుగా పేర్కొన్నారంటే 100 ప్రమాదాలలో ఖచ్చితంగా దాంట్లో 36 మంది మరణిస్తున్నటువంటి పరిస్థితి. 4 ఏళ్లలో మనం చూడొచ్చు, రోజు ఏదో ఒక దగ్గర ప్రమాదం జరుగుతుంటే ఆ వార్తని అది రోడ్డులో అతివేగం కారణము అక్కడ జరిగిందని చెప్పేసి అనుకుంటాం. కానీ 4 ఏళ్లలో 1,00,000 ప్రమాదాలంటే ఊహించడానికి ఎంత భయంకరంగా ఉంచడం. 35,000 మంది మరణించారు కేవలం రోడ్డు ప్రమాదాల్లోనే. దీనికి అనేక కారణాలు ఉంటాయి. ఒకటి అధిక స్పీడ్ అయితే, ఇంకొకటి రోడ్డు బాగలేనటువంటి సందర్భాలలో కూడా రాంగ్ రూట్లో వచ్చేటువంటి వ్యక్తుల కారణంగా కూడా, రోడ్ల మీద తిరిగేటువంటి జంతువుల కారణంగా కూడా, ఇలా అనేక కారణాలు అయి ఉండొచ్చు. ఏది కారణమైనప్పటికీ కూడా మనం ప్రయాణించేటువంటి ఒక దారిలో ప్రాణాలు కోల్పోవడం అనేది, మన గమ్యస్థానం చేరుకునేటువంటి ఒక ప్రయాణంలో భాగంగా ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటి ప్రమాదాలను నివారించడం కోసం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి దీనికి సంబంధించి ఏం చేయాలి, నిబంధనలకు సంబంధించి అనేది ఒకటి సార్ట్అవుట్ చేస్తారో లేదో చూడాలి. నిత్యం ఏదో ఒక దగ్గర, ముఖ్యంగా నేషనల్ హైవేస్లో జరుగుతున్నటువంటి ప్రమాదాలను మనం చూస్తున్నాం. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇంకా కొత్తగా అప్డేటెడ్ టెక్నాలజీ, ఇతర దేశాలలో అవలంబిస్తున్నటువంటి కొత్త టెక్నాలజీస్ ఏమైనా ఉన్నాయా, దానిపైన అధ్యయనం చేసి ప్రమాదాలు తగ్గించేటువంటి విధంగా, ముఖ్యంగా మరణాలు తగ్గించేటువంటి విధంగా కొంత సీరియస్నెస్గా కేంద్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరమైతే ఉంది. రాజ్యసభలో అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వివరాలను అయితే, డాటా అయితే ఇవ్వడం జరిగింది. ఎన్ని ప్రమాదాలు జరిగాయి ఏంటనేది సంబంధించి, దీనికి సంబంధించి ఏం చేయాలనేది మరి ఎప్పుడు ఏ రకంగా చెప్తారనేది చూడాలి.